నిన్ను విమర్శించే వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండు. ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు వారికన్నా నువ్వు ప్రతిభావంతుడు అని. గెలిచిన వారి దగ్గర ఉండే ఆయుధాలు చిరునవ్వు, మౌనం మాత్రమే. చిరునవ్వుతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. మౌనంతో ఎలాంటి సమస్యను రాకుండా చూసుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించవలసిన అవసరం లేదు. విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతికూల ఆలోచనలు తొలగిపోవాలి. గతాన్ని మర్చిపోవాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎంచుకునే దాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. మంచి మార్గం ఎంచుకుంటే జీవితం స్వర్గతుల్యమవుతుంది. చెడ్డదారిని ప్రయాణిస్తే బ్రతుకు నరకప్రాయంగా మిగులుతుంది. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. సవాళ్లను చూసి భయపడకు. వజ్రం ఎంత ఒత్తిడికి గురైతే అంత ప్రకాశవంతంగా మెరుస్తుందని గుర్తించాలి. నీకు నువ్వే పోటీ. ఇతరులతో పోలిక ఆపేసి రోజు నిన్నటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దానిపై రాసిన అక్షరాలను బట్టి దాని విలువ మారుతుంది. మనిషి కూడా అంతే. పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే ఉంటాడు. తర్వాత పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న మనుషుల వల్ల వాళ్ళ మనస్తత్వం మారుతుంది. మీరు లేని సమయంలో మీకోసం పోరాడే వ్యక్తిని జీవితంలో దూరం చేసుకోకండి. మీరందరికీ నచ్చాలని లేదు. మల్లెపూల పరిమళం కూడా కొందరికి తలనొప్పి తెస్తుంది. మీరు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మీరు మంచి అనిపించుకోవటం కోసం ఏ పని చేయకూడదు. ఆగిపోవటం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళుంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన ఆ మనుషుల గర్వాన్ని పాతాళాన్ని కణుచుకుంటూ పోవాలి. నమ్మిన వ్యక్తిని మోసం చేసే లక్షణం ఉన్నవారు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఏం కోల్పోయినా జీవితంలో నమ్మకం కోల్పోకూడదు. గెలుపు అనేది గమ్యం కాదు, ప్రయాణం మాత్రమే. వైఫల్యం అంతం కాదు, తాత్కాలికం మాత్రమే. కొన్ని బంధాలు గడియారంలో ములులు వంటివి. అప్పుడప్పుడు కలిసిన మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయి. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా సంతృప్తి ఉండదు. నీ దగ్గర డబ్బుంటే మనుషులు తోడుగా ఉంటారేమో, కానీ మంచి గుణం ఉంటే నిత్యం నీకు ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మనసులో ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వకు. అలాగే నీ లోపల ఎంత కోపం ఉన్నా మాట జారనివ్వకు. ఎందుకంటే ఒకటి బలం అయితే ఇంకొకటి బలహీనత. నోరు అదుపుగా ఉండాలి, మాట కుదురుగా ఉండాలి. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు. నీ ప్రయత్నమే రేపటి విజయానికి పునాది. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని తడవకుండా ముందుకు నడిపిస్తుంది. ప్రతి ప్రయత్నం వెంటనే విజయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ గెలిచేందుకు అవసరమైన ధైర్యాన్ని చూపిస్తుంది. గెలుపు ఓటముల గురించి ఆలోచించకు. నీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవాలి. ఆశయం గొప్పదైనప్పుడు పడే శ్రమలో అలసట ఉండకూడదు. నీ ప్రయత్నమే రేపటి విజయానికి పునాదని గుర్తుంచుకోవాలి. సర్దుకుపోవటం వస్తే ఎక్కడ ఉన్నా రాజులా కాకుండా ప్రశాంతంగా బ్రతకొచ్చు. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమంటే జీవితం అంతం కాదు, అది గెలుపుకు అసలైన ఆరంభం. నువ్వొకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వుండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మీరు ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. గౌరవం అయినా ప్రాణమైనా
ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని దేవుడిచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దాన్ని దేవుడిస్తాడని నమ్మకంతో ఉండు. మీరు సంతోషంలో ఉన్నప్పుడు మీతో ఉండేవారి కంటే మీరు బాధలో ఉన్నప్పుడు మీ బాధను పంచుకునేవారే మీకు అత్యంత ఆత్మీయులు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయటానికి ప్రయత్నించడం కన్నా మీ చెవిని మూసుకోవటం మంచిది. ఇతరులు ఎవరైతే నీతో మాట్లాడటం మానేసి దూరంగా ఉంటారో అప్పటి నుంచి నీ గురించి నీ వెనక మాట్లాడటం మొదలు పెడతారు. మనిషి గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు అంతకన్నా పెద్దవి. నిన్నటి నీతో నువ్వే నేడు యుద్ధం చేసి రేపటి నువ్వును గెలుచుకోవాలి. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాని విలువ దాని సమయం వచ్చినప్పుడే తెలిసేది. అది వస్తువైనా మనిషి అయినా సరే. అన్ని జీవితాలు ఒకేలా ఉండవు, అలాగే ఒకే జీవితంలో అన్నీ ఉండవు. ఆనందంలో గర్వపడేవారు కాలం అనే పాచికలు తిరగటానికి ఎక్కువ సమయం పట్టదని మర్చిపోతారు. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులో ఏదో ఒక మంచి ఉంటుంది. శ్రద్ధగా రాస్తే చేతి రాతలే మారినప్పుడు మంచిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొంది మనుషులు కూడా మారగలరు. జీవితంలో నువ్వు కలిసిన వ్యక్తులను బట్టి నీ కథ ఉండదు, వాళ్ళ నుండి నువ్వు నేర్చుకున్న గుణపాఠాలను బట్టి ఉంటుంది. అర్థం చేసుకుని వారితో వాదన కన్నా మౌనం మేలు. చెడు ప్రవర్తన కలిగిన వారిపై ప్రతీకారం కన్నా దూరం ఉత్తమం. ఒకరి గతాన్ని బట్టి వారిని ఎప్పుడు అంచనా వేయకండి. ఎవరికి తెలుసు ఎవరెప్పుడు ఏ విధంగా ఎలా మారతారు అని. నీ ఆలోచనలలో అందం లేనప్పుడు నీ బ్రతుకులో ఆనందం ఉండదు. కింద పడితే దాని గురించి నువ్వెప్పుడు బాధపడవద్దు. కింద పడిన విత్తనములా తొక్కిన చోటే అందనంత ఎత్తుకు ఎదగాలి. అప్పుడు అందరూ కూడా నీ నీడనే చేరుతారనేది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కావటానికి ప్రయత్నించవచ్చు. మీ ఆనందాలకు, బాధలకు ఇతరుల పొగడ్తలో, విమర్శలో కారణం అవుతున్నంతకాలం మీరింకా మానసికంగా ఎదగనట్లే లెక్క. కాలం కలిసి రాకపోతే అనవసరమైన అన్ని విషయాల్లో మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మంచిది. అన్నీ తెలుసుకోవాలనే అత్యుత్సాహం మనుషులకు ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంది. కానీ విషయాలకు ఎంత దూరం ఉంటే అంత ప్రశాంతత. సముద్రం అంత సమస్య ఉందని దిగులు పడకు, ఆకాశం అంత అవసరం ఉందని గుర్తుంచుకో. జీవితంలో మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం గతాన్ని, భవిష్యత్తుని మార్చివేయవచ్చు. చూసిందల్లా కోరుకోవటం మనసు చేసే పని, రాసుకున్నదే ఇవ్వటం భగవంతుడు చేసే పని. విలువలేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మీ విలువే తగ్గేలా చేస్తారు. మనిషికి దూరంగా ఉన్న మనసుకు దగ్గరగా ఉంటారని చెప్పే ఒక ఆత్మీయ పలకరింపు. మాట్లాడటానికి కావలసింది సమయం లేదా పలుకు కాదు, మనసు కావాలి. అది ఉంటే కళ్ళు కూడా మాట్లాడతాయి. జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం వేరొకటి లేదు. ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు ఎదురవటం సహజం. ప్రతి అడ్డంకుని మెట్టుగా చేసుకుని ఎదిగినప్పుడే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.